8వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన. దేవదేవుణ్ణి, ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకన్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారో 6 మంది చనిపోవడం, దాదాపు 45 మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొనడం, ఊపిరాడక. దీన్ని ప్రమాదం అన్నామా, స్వయంకృత అపరాధం అన్నామా? ప్రభుత్వం చేసిన స్వయంకృత అపరాధం అన్నామా, ప్రమాదం అన్నామా? నేనైతే ప్రమాదం అని అనలేను. ప్రమాదం అన్నది మనకు తెలియకుండా, మన తప్పిదం లేకుండా జరిగే వాటిని ప్రమాదం అనొచ్చు. ఇప్పుడు భూకంపం వస్తుంది, ప్రమాదం. అగ్ని ప్రమాదం సంభవించింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఒక అర్థం ఉంది. ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే. కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది నేను స్పష్టంగా చెప్తా ఈ మాట. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజానికానికి 2 చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువ లేదు. ఆ భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వెయ్యడు. సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ, ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంతమందిని చంపే ప్రయత్నం చేయడు ఆయన. మరి ఈ నిర్లక్ష్యానికి, ఈ తప్పిదానికి కారణం ఎవరు? ఎంత అన్యాయంగా TV5 మాట్లాడుతుంది, ఎంత అన్యాయంగా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది. నిజంగా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే కదా, భక్తుల యొక్క ఉత్సాహము, వారి ఆతృత, వారి ఆశ వల్లే వాళ్ళు మరణించినారంట. అంటే వైకుంఠ ద్వారం గుండా ఆ దేవదేవుని దర్శించుకోవాలనే ఆతృత, ఆశ వల్లనే వాళ్ళు మరణించారని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? మరణించింది అట్లా కాదు. టీటీడీ పాలక వర్గం ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది. టీటీడీ చైర్మన్ ప్రధానమైనటువంటి దోషిగా నిలబడతాడు. టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ప్రధానమైన దోషిగా నిలబడతాడు. టీటీడీ ఏఈఓ చౌదరి, చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు కుమారునికి, లోకేష్ బాబు గారికి, వారి సామాజిక వర్గం ఎక్కడో రాజస్థాన్లో ఉద్యోగం చేస్తా అంటే డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన చౌదరిని, ఏఈఓను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను. ప్రధానమైనటువంటి బాధ్యత ఈఓ భరించాలా, ఏఈఓ భరించాలా, పాలక మండలి భరించాలా, టీటీడీ చైర్మన్ భరించాలా? ఆ తర్వాత బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ. ఈ తప్పిదానికి, ఈ మరణాలకు కారణం వీళ్ళే, ఈ ప్రభుత్వమే. నేనైతే ఇది ప్రమాదశాత్తు సంభవించినటువంటి మరణాలని కూడా అనలేను. ఈ ప్రభుత్వం చంపిన హత్యలు అంటా నేను. 6 మందిని ఈ ప్రభుత్వం హత్య చేసింది, 45 మందిని గాయపరిచింది, అస్వస్థకు గురి చేసింది. ఇంత తప్పిదం చేసి ఆ కుటుంబ సభ్యులకు, ఎవరైతే మరణించినారో వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి బాధను, తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించినారు.
భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు, తల్లులకు పిల్లలు దూరమై, పిల్లలకు తల్లి దూరమై హలో లక్ష్మణ అని చెప్పి వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. దీనికి నైస్గా మీరు చేసేది ఏంటంటే 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 2 లక్షల రూపాయలు దెబ్బలు తగిన వాళ్ళకని చెప్పి డబ్బిచ్చి చేతులు కడుక్కుంటారా? ఇది నేను అడుగుతా ఉన్న సమాజాన్ని. ప్రతిసారి ఇది అలవాటైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపడం, ఆడ అంతే. అంత ఒకేసారి వస్తే ఆ షూట్ చేసేదానికి బాగుంటుందని గోదావరి పుష్కరాల్లో ఆ రోజు అట్నే చేసినారు. నిన్న గేటు ఒకటేసారి ఓపెన్ చేసి అట్నే చేసినారు. కందుకూరులో చిన్న సందులో పెట్టి జనం బాగా కనపడాలని 6 మందిని చంపినారు ఎలక్షన్లప్పుడు. కందుకూరు సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళీ 2 చంపినారు. ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి, ప్రభుత్వానికి పరిపాటైపోయింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన షో బిల్డప్ చేసుకునే దానికోసం మనుషులు చంపడం అన్నది, చంపిన తర్వాత ఎక్స్గ్రేషియా పేరుతో కొంత డబ్బులు ఇచ్చి శనిగలు తిని చేతులు కడుక్కున్నట్టు కడుక్కోవడం అలవాటైపోయింది. ఇది సమాజం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అంశం. మనుషుల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టడం, ఒకరోజు పరామర్శించడం. 8వ తారీఖు మరణించినారు, 9వ తారీఖు పరామర్శిస్తారు, 10వ తారీఖు డబ్బులు ఎక్స్గ్రేషియా ముడుతుంది, 11వ తారీఖు ఓం నమ శివాయ మర్చిపోతారు. అంతేనా? మరణించిన ఆ కుటుంబ సభ్యులను కలిసి మనం అడుగుదాం. 11కు అందరూ మర్చిపోతారంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో. పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తిరిగి తెస్తారా? డబ్బులతో సరిపెట్టగలుగుతావా నీవు? మరి ఏంటి సమాధానం? పరిష్కారం ఏంది? ప్రజాప్రతినిధిగా, మాజీ శాసనసభ సభ్యునిగా, ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి జీవించే మనిషిగా చెప్తా ఉన్నా నేను. ఇది కాదు సమాధానం. ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహించినారో, సామాన్యమైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణభూతులైనారో, వారు రాజకీయ నాయకులైతే వారి పదవుల్లో నుంచి తొలగించాలా, ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలా, న్యాయస్థానాలు సుమోటోగా కేసును స్వీకరించాలా, దోషులుగా వారిని కోర్టులో నిలబెట్టాలా, వేగవంతంగా 30 రోజుల్లోనో 60 రోజుల్లోనో విచారణ చేపట్టి శిక్షలు ఖరారు చేయాలా. అప్పుడే సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ వస్తుంది, ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. లేకపోతే మనిషి ప్రాణానికి 20 లక్షలతోనో 2 కోట్లతోనో 10 లక్షలతోనో విలువ కట్టి దాటుకొని పోతున్నారు. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఎంతమంది ఉండారయ్యా నిన్న పోలీసు వాళ్ళాడా? నిన్న 91 కౌంటర్ పెట్టినారు. ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండారు? ఒక్కొక్క కౌంటర్ దగ్గర వేల మంది భక్తులు గుమిగూడుతూ ఉంటే మీరు పెట్టిన పోలీసులు ఇద్దరంటే ఇద్దరే ప్రజలారా. ఒక కౌంటర్ దగ్గర ఉండే పోలీసులు ఇద్దరే. 4,000 మంది, 5,000 మంది, 6,000 మంది, 10,000 మంది ప్రజల గుంపైతున్నారు. దాదాపుగా 2 లక్షల మంది టోకన్లు తీసుకుంటారు. 2 పోలీసులు పెడతారా మీరు? బాధ్యత ఉందా మీకు? బాధ కలిగే అంశం ఏంటంటే, సామాన్యమైనటువంటి ప్రజలు భక్తులుగా స్వామిని దర్శించుకునేదానికి ఒక చోట చేరితే మీరు పెట్టిన పోలీసుల పర్యవేక్షణ 2. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వస్తే 5,000 మంది పోలీసులు ఉన్నారు. ఈ భారతదేశ ప్రధానమంత్రికి రక్షణ ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు, భద్రత ఇవ్వకూడదని కాదు. ఈ దేశ ప్రధానికి 5,000 మంది పోలీసులతో మీరు అంత భద్రత కల్పించినారో అందులో సగభాగమన్న సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు మీరు బాధ్యతను తీసుకోరా? ఆ దేశ ప్రధాని కూడా ఈ దేశ ప్రజల వల్లనే ప్రధానమంత్రి కాగలిగినాడు. ఈ ప్రజల యొక్క హక్కులను, ఆస్తులను, ప్రాణాలను
సంరక్షించడం కోసమే ఆయన ప్రధానమంత్రి అయినది.